క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము ధ్యానించబోయే ప్రధాన అంశం మంచి చేపలు చెడు చేపలు. ఈ లోకంలో యేసు ప్రభువు దేవుని రాజ్యాన్ని సముద్రంలో వేయబడినటువంటి వలతో పోల్చాడు. మనము సాధారణంగా సముద్రంలో వల వేసినప్పుడు మనకు వలలో మంచి చేపలు చెడు చేపలు పడతాయి. అదేవిధంగా ఈ లోకంలో మంచివారు చెడువారు రెండు రకాలుగా ఉంటారు. కావున మనం జీవించే జీవితం ఎల్లప్పుడూ నిజాయితీతోనూ ప్రేమతోనూ ఉండాలి. అప్పుడే మనము కూడా మంచివారిగా జీవించి మనతో ఉన్నవారిని కూడా మంచి మార్గంలో నడిపించాలి. కావున ఈనాడు మనము మంచి మార్గంలోనూ దేవుని రాజ్యం వైపు మంచి మార్గంలో నడవాలని ప్రభువు కోరుతున్నారు. కావున మనం ఎల్లప్పుడూ మనం చేసే చిన్న చిన్న పనులు కూడా నిజాయితీతోనూ ప్రేమతోనూ ఉండాలి. అప్పుడే నీవు దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోగలగవు. కావున ఈనాడు సువిశేష పట్టణంలో కూడా యేసు ప్రభువు ఒక శాస్త్రి గురించి తెలియపరుస్తున్నాడు. ఆ శాస్త్రి ఏ విధంగా అయితే మంచి మార్గంలో ఉండి మానవుణ్ణి ఏ విధంగా అయితే మంచి మార్గంలో నడిపించారో అదే విధంగా మనం జీవించే జీవితం కూడా ఒక మంచి మార్గంలో ఉండాలి. మనం చేసే ప్రతి ఒక్క చిన్న పని కూడా ఇతరులకు సహాయం చేసే విధంగా ఉండాలి. అదేవిధంగా మనం ఎల్లప్పుడూ వెలుగులోకి నడిచే విధంగా జీవించాలి. చీకటిలో నుంచి, బాధలో నుంచి, కష్టంలో నుంచి ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి శ్రద్ధగా విని ఆ యొక్క ప్రభు వాక్యాన్ని అనుసరించి మనము దేవుని మార్గంలోకి నడిచినట్లయితే మన యొక్క జీవితానికి ఒక అర్థం ఉంటుంది. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇకనైనా మన యొక్క జీవితాన్ని ఎల్లప్పుడూ మంచి మార్గంలోనూ మంచి చేప వలె జీవించి మంచి మార్గానికి నడుచుకోవాల్సిందిగా ప్రార్థించుతున్నాము.